ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే చెరువులు కుంటలు కూడా జలకళను సంతరించుకుంటున్నాయి. మనం చూస్తున్నాం ఇటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాల పరిధిలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఓ స్థాయిలో భారీ వర్షాలు పడుతున్నాయి. మరికొద్దిసేపట్లోనే మామూలు చిరుజల్లులతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డి పట్టణం అలాగే బాన్స్వాడ, బోధన్, ఆర్మూర్ పట్టణాలన్నీ కూడా తడిసి ముద్దయ్యాయి. ప్రధానంగా ఈ వర్షాలకి వాగులు వంకలు కూడా పొంగిపొలుతున్నాయి. మనం చూస్తున్నాం ఇది ఒక పెద్ద వాగు. ఇలాంటి వాగులు ఇటు నిజామాబాద్, కమ్మర్పల్లి, భీమ్గల్, సిరికొండ ప్రాంతాల్లో అలాగే కామారెడ్డి జిల్లా పరిధిలో కామారెడ్డి, మాచారెడ్డి, తాడ్వాయి, పిట్లం ప్రాంతాల్లో ఇలాంటి చిన్న చిన్న వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాలు మనం చూస్తున్న ఈ ప్రాంతంలో కూడా ప్రస్తుతం ఇది మాచారెడ్డి నుండి ఇటు కామారెడ్డికి కలిపి ఒక ప్రధాన రహదారి. ఈ ప్రాంతంలో పాల్వంచ వాగు వద్ద మనం ఈ వాగులో చూసుకుంటే ఇది రోడ్డుపై నుంచి కూడా నీరు పారుతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. పై భాగంలో పడుతున్న భారీ వర్షాలకి వాగులన్నీ కూడా ఒక చోట చేరి ప్రస్తుతం ఇలా ప్రవహిస్తుండడంతో రోడ్డుపై నుంచి కూడా వాగులు పొంగుతూ కనిపిస్తున్నాయి. అలాగే పిట్లం మార్గంలో కూడా వాగులు వంకలు పొంగిపొల్లడంతో పిట్లం అలాగే మద్నూర్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే కామారెడ్డి జిల్లా పరిధిలో కొండాపూర్ నుంచి మెదక్ వెళ్లే మార్గంలో ప్రధాన రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో కొండాపూర్, మెదక్ జిల్లాల మధ్య కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా కొద్దిసేపటి క్రితమే నిజామాబాద్ నగరంలో మాధవనగర్ టెంపుల్ వద్ద కూడా వర్షం దాటికి పైప్ లైన్లు కొట్టుకుపోయాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు జరుగుతున్న ఈ ప్రాంతంలో ఈ వర్షం దాటికి పైప్ లైన్లు కొట్టుకుపోవడం వల్ల మాధవ్ నగర్ నుంచి నిజామాబాద్ నగరంలోకి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలన్నింటినీ అధికారులు బైపాస్ రోడ్డు ద్వారా కంటేశ్వర్ మీదుగా మళ్లిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీంతో పాటుగానే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కూడా మొదలైంది. గోదావరి నుంచి వస్తున్న వరద నీటి వల్ల ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. మొత్తం 90 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 34 టీఎంసీల వరకు కూడా నీరు చేరింది. అలాగే ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతానికి 15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నిజాం సాగర్ ప్రాజెక్టులో ఉంది. అలాగే కౌలాస్నాలా, సింగీతం, పోచారం ప్రాజెక్టులో కూడా కొత్త నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే చెరువులు కుంటలన్నీ కూడా జలకళను సంతరించుకుంటున్నాయి. ఓవరాల్గా గత 3 రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు ఇటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాలు 2 జిల్లాల్లో కూడా పూర్తిగా తడిసి ముద్దవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వ్యవసాయ పనులు కూడా జోరందుకున్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయ పనులను చేయలేకపోయిన రైతులంతా కూడా గత 3 రోజులుగా ప్రస్తుతం సాగుకు సిద్ధమయ్యారు. అంటే వరి నారుమల్లు వేసుకున్న ప్రాంతాల్లో వరి నారుమల్లు వేశారు. అలాగే మొక్కజొన్న, చెరుకు, పసుపు లాంటి పంటలను కూడా విత్తేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పప్పు దినుసుల పంటలను కూడా విత్తుతున్నారు. దీంతో ఇటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాల పరిధిలో వ్యవసాయ పనులు కూడా జోరందుకున్నాయి. ఓవరాల్గా ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాల తాజా పరిస్థితి. వీడియో జస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.